ఆరుగాలం ఎంతో శ్రమించి పంట సాగు చేస్తుంటే జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం డ్రాప్ వాల్ కూలిపోవడంతో ప్రతి సంవత్సరం నష్టపోతున్నట్లు ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2018వ సంవత్సరంలో వచ్చిన వరదల కారణంగా 110 మీటర్ల డ్రాప్ వాల్ కోతకు గురై పూర్తి స్థాయిలో నేలమట్టమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద వచ్చినప్పుడు ప్రతిసారి కూలిన డ్రాప్ వాల్ కారణంగా 200 ఎకరాలు నష్టపోతున్నట్లు తెలియజేశారు. 2018 నుంచి వరద నీరు పొలాల నుంచి పారడంతో సమీపంలో ఉన్న కాలువగట్లు మిగతా పొలాల మీద కూడా వరద పారి సుమారు 500 ఎకరాల నుంచి 1500 ఎకరాల వరకు పంట నష్టం కలిగే అవకాశం ఉందని రైతుల బాదరాల కాశీ, బాదరాల చిన వెంకటేశ్వరరావు, బాదరాల వీరబాబులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు నాయకుల దృష్టికి తీసుకువెళ్లినా, పాలకులకు తెలియజేసినా, అధికారులకు అర్జీ పెట్టినా ఎస్టిమేట్లు వేస్తున్నారంటున్నారే గానీ డ్రాప్ వాల్ నిర్మాణంలో శ్రద్ధ చూపడం లేదని తెలియజేస్తున్నారు. అధికారుల చుట్టూ తిరిగి మాలోని 2 రైతులు మరణించారని తెలిపారు. కనీసం ఈసారి వరదలు వచ్చే సమయానికైనా డ్రాప్ వాల్ పూర్తి చేసి పంటలను కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు. ఆదివారం కూలిపోయిన డ్రాప్ వాల్ వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు. మా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్టుగూడెం గ్రామం. మా తాతయ్య గారు మా నాన్నగారు వాళ్ళు ఇక్కడ ఎప్పటి నుండో పంటలు వేసుకునేవారు. కాకపోతే మా తాతయ్య గారు ఈ ఆనకట్ట 2018లో పడిపోవటం జరిగింది. అప్పటి నుండి కూడా మేము అందరి దగ్గరికి తిరుగుతున్నాము, అందరి దగ్గరికి వెళ్తున్నాము, లెటర్లు అనేది ఇస్తున్నాము. మాకు ఏ స్పందన రావట్లేదు, ఇస్టిమేషన్ వేస్తున్నారు, వచ్చేస్తుందని చెప్తున్నారే కానీ దీనిపైన ఏ స్పందన లేదు మాకు. కాకపోతే మా తాతయ్య గారు రీసెంట్గా ఒక 3 సంవత్సరాల క్రితమే దీని గురించి తిరిగి చనిపోవడం కూడా జరిగింది. కాకపోతే ఈసారైనా సరే మీడియా ద్వారా మేము ఇవ్వటం జరుగుతుంది స్పీచ్ అనేది. ఈసారైనా సరే మా అందు స్పందించి ఈ పొలాలని, మా రైతుల్ని అందరినీ కూడా కాపాడాల్సిందిగా మీ చేతిలోనే ఉందని చెప్పి మేము కోరటం జరుగుతుంది. దాదాపు ఇది ఈసారి కూడా వరద వచ్చే మట్టికి దీనిపైన మాకు ఇక్కడ ఎల్లులు కూడా ఇవ్వటం జరిగింది. దాని మీద కూడా వెళ్ళే ప్రభావం కూడా ఉంది. దీనిపైన స్పందించి మా ఎంత దయించి ఈసారైనా అయ్యేటట్టు చూడమని చెప్పి మీడియా వారిని మిమ్మల్ని అందరం కూడా కోరటం జరుగుతుంది. చిన వెంకటేశ్వరరావు అండి. 2018లో తెగిపోయిందండి. ఈ ప్రాజెక్టు కట్టు తెగిపోవటం వల్ల 400 దగ్గర 500 ఎకరాల ఆయకట్టు మొత్తం నాశనం అయిపోతుందండి. పంట అంతా నాశనం అయిపోతుందండి. 8 సంవత్సరాలు బట్టి ఎవరో పట్టించుకోవట్లేదండి. కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళామండి. వాళ్ళు కూడా అయిపోతుంది అన్నారండి. ఎస్టిమేషన్లు వేస్తామండి, అయిపోతుంది అంటున్నారండి. ఇప్పుడు ఎవరు మా బాధ్యతను ఎవరు పట్టించుకోవట్లేదండి. ఎన్నిసార్లు తిరిగినా కానీ అసలు ఎవరు పట్టించుకోవట్లేదండి. ఆ మినిస్టర్ వచ్చినా కానీ ఏమీ చేయట్లేదండి. అక్కడ కూడా వెళ్ళామండి, మీటింగ్లు కూడా వెళ్తున్నామండి, ఏమీ ఉపయోగం లేదండి. కాగితాలు ఇస్తున్నామండి, వస్తున్నామండి, ఫోటోలు కూడా ఇస్తున్నాం, ఉపయోగం లేదండి. మరి మా ఎందుకు దయించి మీరు కదంతా మేక చూసి ప్రాజెక్టు తొందరగా గట్టు కట్టమాలని కోరుచున్నామండి. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్టుగూడెం గ్రామ ప్రజలందరి తరపున మరి ఈరోజు ఎర్రకాలువ ప్రాజెక్టుకి కుడి ప్రక్కన ఉన్న ఆనకట్టు తెగిపోవడం వల్ల ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా పంట నష్టపరిహారం చాలా దెబ్బతింటుంది. ప్రతి సంవత్సరం కూడా వరద సమయంలో ప్రజలందరూ ఆవేదన పెట్టుకుంటున్నారు. ఇది ఎప్పుడు కడతారు, ఇది ఎప్పుడు జరుగుద్ది అని వాళ్ళు చాలా బాధగా చెప్పడం జరుగుతుంది, బాధపడడం కూడా జరుగుతుంది. చాలా మంది కూడా ప్రాణాలు నష్టపోయారు. మరి ఈ పంట నష్టం దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఈ యొక్క ఆనకట్టుని కట్టాలని వారు ఆవేదన చెందుతున్నారు. దీని నిమిత్తం అధికారులని అలాగే నాయకులను కూడా అడగడం జరిగింది. త్వరగా ఈ పనులు పూర్తి చేసి ఈ రైతులను ఆదుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈసారి ఈ వరద సమయంలో ఈ ఆనకట్ట కట్టకపోతే నష్టపరిహారం చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. మరి రైతులందరూ కూడా బాగా నష్టపోతున్నారు. అలాగే ఈ వరద వచ్చే టయానికి చాలా మంది ప్రజలు ఆవేదన ఏంటంటే ఇసుక మేట్లు వేసేసి దీన్ని చేసుకోవడం కూడా ఉపయోగం లేకుండా ఉంది. దగ్గరగా 100 నుంచి 200 ఎకరాలు పోతుందండి. మరి ఆవేదన వెంటనే మీరు స్పందించి దీన్ని చర్యలు తీసుకోవాలని